జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సుప్రీంకోర్టు ఏదా మన 56 ఏళ్ల యువనేతను అసలు నువ్వు నిజంగా భారతీయుడివేనా అని చెప్పేసి అడిగిందనమాట. నిజంగా ఆయన భారతీయుడేనా? కానే కాదు అనిపిలా మీకు ఆ మాదిరిగా. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. సూపర్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. మన వాళ్ళకందరికి కూడా పూనకాలు వస్తాయి అట్లే, ఓకేనా? సరే, ఈ న్యూస్ చెప్పడానికి ముందు మీ అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింత బలోపేతం చేసుకోవడానికి నెలలో ఒకసారి మీ శక్తి మేరకు మన ఛానల్కి ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ స్క్రీన్ మీద QR కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినా కూడా డబ్బులు పంపించవచ్చు. లేకపోతే ఆ కిందనే వచ్చేసి గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే నెంబర్లు ఉంటాయి, దానికైనా పంపించవచ్చు. ఇక్కడ కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్, UPI ID, పేమెంట్ లింక్ అవన్నీ కూడా ఉంటాయి, వాటి ద్వారా అయినా పంపించవచ్చు. మీరు ఎలా అయినా కూడా మన ఛానల్కి అయితే ఆర్థిక సహకారం అందించవచ్చు. అయినా కూడా ఏవైనా సమస్యలు తలెత్తితే ఇదే నెంబర్కు వాట్సాప్ ఉంటుంది, నాకు ఒకసారి మెసేజ్ చేయండి, ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన, మన కర్మకాలి, మన దరిద్రం కొద్దీ, మన దౌర్భాగ్యం కొద్దీ ఈ 56 ఏళ్ల యువనేత అటువంటి ఈ రాహుల్ గాంధీ మన దేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత అయిపోయినాడు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత అయిన దగ్గర నుంచి నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే అంతకుముందు ఆయన అబద్ధాలు చెప్పలేదు, అబద్ధాలు చెప్పడం ఆయన సొంతపోసని కాదు, ఏమే అంతకుముందు కూడా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ అబద్ధాల సంఖ్య మరీ మితిమీరిపోయింది, ఎక్కువైపోయింది. తిన్నా, కూర్చున్నా, తాగినా, పడుకున్నా, ఏం చేసా నోటికొచ్చి అబద్ధమే. అబద్ధాలనే తింటున్నాడు, అబద్ధాలనే తాగుతున్నాడు, అబద్ధాలతోనే జీవితాన్ని గడుపుతాడు. ఆ మాదిరి పరిస్థితి. తాను ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎంపికైన తర్వాత పార్లమెంట్లో, అది కూడా తన మొట్టమొదటి ప్రసంగంలోనే హిందువులు అసూయ ద్వేషంతో రగిలిపోతూ ఉంటారని చెప్పేసి నోటుకొచ్చిన అతివాగుడంతా కూడా వాగినాడు. నిజంగానే హిందువులు ఈర్ష, ద్వేషం, అసూయతో రగిలిపోతూ ఉంటే కాశ్మీర్ ఈరోజు ఎందుకు ఆ మారి తయారవుతుంది? హిందువులు ఎందుకు ఆ రాష్ట్రంలో మైనార్టీలు అవుతారు? అంతెందుకే స్వామి, మన దేశంలో 9 రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో హిందువుల పరిస్థితి, కేరళలో హిందువుల పరిస్థితి అంతెందుకు, హిందువుల సంఖ్య ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది? దారుణంగా ఉన్నది. పక్కన వాళ్ళు వచ్చి ఈ జిహాదిగాళ్ళు, ఈ గోరిబిడ్డలు, ఇటు వాళ్ళందరూ వచ్చి దాడులు చేస్తారు. అంత దరిద్రంగా, అంత దారుణంగా ఉన్నది. వీళ్ళు నిజంగానే హిందువులు నిజంగానే ఈర్ష, ద్వేషం, అసూయతో రగిలిపోతా ఉంటే పరిస్థితి ఈ మారి ఉంటుందా? ఈ మారి ఉంటుందా అంటలే. ఇక అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా రోజుకు అబద్ధం మాట్లాడతా రాక్షసానందం పొందుతాడు ఈ 56 ఏళ్ల యువనేత. ఇక ప్రతిపక్ష నేత కాకముందు కూడా ఈ రాహుల్ గాంధీ చెప్పే అబద్ధాలకు అసలు అడ్డు అదుపనేది లేకుండా పోతా ఉన్నింది. ఈ రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో తనను అరెస్ట్ చేస్తారేమని చెప్పేసి భయపడిపోయి 2022లో భారత్ జోడో యాత్రను అయితే నిర్వహించినాడు. ఈ భారత్ జోడో యాత్రలో ఈ రాహుల్ గాంధీ మాట్లాడుతా భారత సైనికులను చైనా సైనికులంట కొడుతున్నారంట. సిగ్గులే మాట మాట్లాడేదానికి. మనోళ్ళు, మన భారతీయ సైనికులు ఈ లిల్లు పుట్టుగాళ్ళు పేకలు చెయ్యేసి పిసికి కోడిపిల్లలు ఎత్తినట్టు ఎత్తుతారు మనోళ్ళు. వాళ్ళు మనోళ్ళని కొడతారా? కనీసం చెప్పినా నమ్మేటట్టు ఉండాలి జనాలు. సిగ్గులే ఈ మాట చెప్పేదానికి, సిగ్గులేదా అంటాలే. అంతేకాకుండా మన భారతదేశంలోని 2000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఈ చైనా సైనికులు ఆక్రమించుకున్నారని చెప్పేసి అర్థం పర్థం లేని వాగుడంతా కూడా వాగినాడు. పైగా 20 మంది భారతీయ సైనికులను చైనా సైనికులు చంపేశారని చెప్పేసి మరో అబద్ధం చెప్పాడు. నాయనా, అయ్యా సారో, మీకు చరిత్ర తెలుసో లేకపోతే దాన్ని మసిబూసి మారేడుకాయ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారని అది లేదు. కానీ మీ తాత ఆయన ఉన్నాడు కదా, నెహ్రూ, ఆ నెహ్రూ హయాంలో ఏది చైనా వాళ్ళు మన భారత భూభాగాన్ని దొబ్బేచ్చే పార్లమెంట్ సభ్యులు అడిగితే దాంట్లో గడ్డి కూడా అమ్మాల్సిందే, దానికోసం మీరు ఎందుకు అంత తాపత్రయపడిపోతారని చెప్పి మాట్లాడినాడు. అందుకు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వచ్చేసి, మరి నీ నెత్తిని కూడా ఇంటికి కూడా అమ్మాల్సిందే, మరి నీ తలకాయ కూడా పనికిరాదా అని చెప్పి సమాధానం చెప్పినారు మనోళ్ళు. అంతనాది మా దరిద్రపు చరిత్ర వెనక పక్క. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటారు. కొంచెమన్నా ఉండాలి కదా మాట్లాడేదానికి అర్థం పర్థం. మన నాన్నమ్మ గారి పరిపాలనలో, మన నాన్నగారి హయాంలో, అంతెందుకు మన అమ్మగారి పరిపాలనలో ఏది మౌన ప్రధాని ముందు పెట్టి ఆమె వెనక కూడా నడిపిస్తా ఉన్నది కదా. నువ్వు కూడా షాడో ప్రధానమంత్రిగా తిరుగుతా బాగా మంచిగా చేస్తా ఉన్నావా? అప్పుడు చేసేగాడికి డ్యామేజ్ అంతా కూడా చేశారు. ఏది మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దొబ్బ పెట్టారు, మింగబెట్టారంతా. నువ్వు ఏమని మాట్లాడుతున్నావు? కొంచెమన్నా లేకుండా నాకు అర్థం కావడంలే. అరే, జనాలు చూస్తారు, వాళ్ళు వింటున్నారు, వాళ్ళు కనీసం ఎందుకులే కొంచెమన్నా లేకుండా ఎట్ట మాట్లాడుతున్నావు ఈ మాటలని నువ్వు? అయితే ఈ ఆరోపణలు దేశాన్ని కించపరిచేలాగా ఉన్నాయని చెప్పేసి, అన్నీ కూడా అబద్ధపు ఆరోపణలేనని చెప్పేసి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రిటైర్డ్ డైరెక్టర్ అయినటువంటి
ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ్ గారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఎవరి మీద? ఈ రాహుల్ గాంధీ మీద. ఈ రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా సైన్యాన్ని నిరుత్సాహపరిచేందుకు, అదేవిధంగా ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా కావాలనే ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేశారని చెప్పేసి ఆయన పిటిషన్ దాఖలు చేశారన్నమాట. ఈ పిటిషన్ పైన ట్రయల్ కోర్టు ఈ రాహుల్ గాంధీకి సమన్లు కూడా జారీ చేసింది. ఈ సమన్ల పైన అలహాబాద్ హైకోర్టులో ఈ రాహుల్ గాంధీ సవాల్ చేశాడు. ఏమని నువ్వే శుద్ధపోసవని, నువ్వు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడినంత మాత్రం నిజాలు అయిపోతాయా అంటాలే. అయితే ఈ రాహుల్ గాంధీ సవాల్ చేశాడు కదా, దాని మీద ఈ అలహాబాద్ హైకోర్టు ఆ సమన్లు కొట్టేసేదానికి నిరాకరించింది అనమాట. ఒప్పుకోలే. ఎందుకంటే ఈయన మాట్లాడినట్టు ఉన్నాయి కదా, ఆధారాలన్నీ ఉన్నాయి కదా. దాంతో ఈ రాహుల్ గాంధీ ఏం చేశాడు, ఏకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడనమాట. ఇక నా రంగం చూడాలి ఎట్టుంటుందో, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఎర్రదిచ్చాలని చెప్పి సుప్రీంకోర్టుకు పోయినాడు. ఈ పిటిషన్ పైన జరిగినటువంటి విచారణలో జస్టిస్ దీపాంకర్ దత్తా, అదేవిధంగా ఆగస్టిన్ జార్జ్ మసిహల్తో కూడినటువంటి ధర్మాసనం ఈ రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు అదేవిధంగా ప్రజావేదికను ఉపయోగించేటువంటి తీరును తీవ్రంగా తప్పుపట్టేసిందనమాట. చూడండి, ఇంకోళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు, కనపడుతున్నాయి కదా ఆధారాలు. అయినా కూడా రాహుల్ గాంధీకి సపోర్ట్ చేశారంటే వాళ్ళలో కూడా ఏదో లోపం ఉన్నట్టు లెక్క అనమాట. కానీ వాళ్ళు ఆ తప్పు అయితే చేయాల. జాతీయ భద్రత వంటి సున్నితమైన అంశాలను పార్లమెంట్లో చర్చించాలా. నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు నిరూపించుకో, అంతేగాని మీడియాలోనో లేదా సోషల్ మీడియాలోనో నువ్వు ఎట్ట మాట్లాడతావు, ఇట్టా మాటలన్నీ కూడా నిజమైన భారతీయులు ఎవరు కూడా ఈ విధంగా చేయరు. నువ్వు నిజంగా భారతీయుడు అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయవని చెప్పేసి ఏకంగా సుప్రీంకోర్టు కూడా ఈ రాహుల్ గాంధీని కొట్టిందట్టే మొట్టికాయలన్నీ కూడా. 2000 కిలోమీటర్ల భూభాగం చైనా ఆక్రమించిందంట ఈ రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలపైన సుప్రీంకోర్టు అయితే తీవ్రంగా వాయిచి పడేసిందంటే. ఏంది ఈ మాటలన్నీ కూడా కాదు, నాకు అర్థమే కావడంలే. నిజంగా జనాల పిచ్చోళ్ళ ఏంది, లేకపోతే ఈయన ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటాడా, లేకపోతే ఏంది నాకు అర్థం కావడంలే. 2000 చదరపు కిలోమీటర్ల భారత భూమిని చైనా స్వాధీనం చేసుకుందని మీకు అసలు ఎట్టా తెలిసింది? ఎవరికా? ఈ రాహుల్ గాంధీకి. మీరు నిజమైన భారతీయుడైతే మీరు ఇవన్నీ చెప్పరంటూ సుప్రీంకోర్టు చెప్పినా కదా, వాయిచ్చే అవతల భారత వెళ్ళి మీరేమైనా అక్కడ ఉన్నారా? ఎక్కడ? ఏది చైనా బీమార్ ఆక్రమించింది అన్నావు కదా, నువ్వేనా ఆడున్నావా? మీ దగ్గర ఏమైనా విశ్వసనీయమైనటువంటి సమాచారం ఉండదని చెప్పేసి ఈ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు ఏకంగా నిలదీసింది. దీనిపైన స్పందించినటువంటి ఈ రాహుల్ గాంధీ లాయరు అభిషేక్ సింఘ్వి ఆయన గారు మాట్లాడతా, ఈ విషయాలన్నీ చెప్పకపోతే ఈ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా అవుతాడని చెప్పి మాట్లాడినాడు. సరే, బాగానే ఉన్నది, నువ్వు నిజాలు కదా మాట్లాడాలా, లేనిపోయినటువంటి అబద్ధాలు కల్పితాలు ఇవన్నీ కాదు కదా నువ్వు మాట్లాడాల్సింది. అంటే నీ దేశాన్ని నువ్వు తక్కువ చేసుకుంటా, అయినా నీ దేశం ఇది ఎట్ట అవుతాయిలే కానీ భారతదేశాన్ని తక్కువ చేయచ్చా, నువ్వు పక్కన వాళ్ళు ఏదో వాళ్ళు పెద్ద గొప్పోళ్ళు వాళ్ళు మహావీరులు అన్నట్టు నువ్వు మాట్లాడతావంటే కాదు, అది ఎవడు ఒప్పుకుంటాడు, ఏ భారతీయుడు ఒప్పుకుంటాడు అంటాలే. ఇప్పుడు చాణక్యుడు అన్నట్టు విదేశీ అమ్మాయి పుట్టినోడు ఎప్పుడు కూడా దేశభక్తుడు కాలేడు అని అన్నాడు. నిజంగా ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు నిజం అనేటట్టున్నదన్నమాట. ఈ వాతావరణం, ఈ వ్యవహారం అంతా చూడబోతా ఉంటే, అవునా కదా? అయితే దీనికి సుప్రీంకోర్టు జస్టిస్ దత్తా గారు స్పందిస్తా, మరి మీరు పార్లమెంట్లో అలాంటి విషయాలు ఎందుకు చెప్పరని చెప్పేసి అడిగినాడు. ఏది ఆయన మాట్లాడాలి కదా అంటే, మరి నువ్వు మాట్లాడాల్సింది ఆడ పార్లమెంట్లో కదా, ఆడెందుకు నువ్వు వీటి గురించి మాట్లాడవు? అంతేకాకుండా ఈ కేసును కొట్టేయాలన్న రాహుల్ గాంధీ విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించి నోటీస్ జారీ చేసిందనమాట. ఏది ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. దీంతో రాహుల్ గాంధీకు సుప్రీంకోర్టు అయితే కర్రు గాల్చి వాత పెట్టినట్టేది. సరే, ఇక ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తానికైతే దేశానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే ఉండాల్సిందే. లేకపోతే ఏంది దరిద్రము? పాకిస్తాన్ ఏమో అది పెద్ద పోటు దేశం ఉన్నట్టు మాట్లాడతారు, ఇదేమో చైనానేమో ఇది ఒక లంగా దేశం, లఫంగా దేశం, వాళ్ళేమో అంటుంటారు, వాళ్ళు వచ్చేసి మన సైనికులు కొట్టారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు బకరాలు, ఎవరిని బకరాలను చేద్దామని ఏంది దరిద్రం అంతా. నిజంగా మనోళ్ళంతా దరిద్రపు నా కొడుకులు ప్రపంచంలో ఉంటారు. లేకపోతే ఇట్లాంటి వాళ్ళని గెలిపించి వాళ్ళను చట్టసభలకు పంపించారా? ఏంది దరిద్రము, ఏంది దౌర్భాగ్యం? ఇలాంటి వాళ్ళంతా దేశ వ్యతిరేక శక్తులంతా కూడా పోయి ఆడ పార్లమెంట్లో కూర్చొని ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే మనం భరించాల్సి వస్తుంది. ఏంది మనకి దరిద్రము? మనకు సిగ్గు, లజ్జ, బుద్ధి ఏ మాత్రంగా ఉంటే మన కడుపు కన్నమే తింటే ఇట్లాంటి వాళ్ళంతా పోతారంటే పార్లమెంటుకు చట్టసభలుగా. ముందు మనం కదా సిగ్గుడాల్సిందే, ముందు మనం కదా అన్నం తిన్నట్టు పని చేయాల్సిందే. ఏమంటారా? అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.